Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. So ఈ వీడియో లెక్చర్లో మనం how to prepare R20 LA&C అలానే లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ R20 ఫస్ట్ మ్యాథ్స్లో కొన్ని యూనిట్ వైజ్ ఒక 3 మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ మనం హౌ టు క్లియర్ R20 LA&C అనే ఒక వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. సో దాంట్లో ఏం చెప్పానంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పాను, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను. మనకు అవి నచ్చట్లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలంటున్నారు. సో బీటెక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ పైన మనం ఏ ప్రాబ్లం అయినా చేయగలగాలి. అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మేము చెప్పినా అవి ఇంపార్టెంట్ అవ్వచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటి ఫస్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీకు R20 LA&Cలో ఫస్ట్ యూనిట్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిన యూనిట్ ఫస్ట్ 3 యూనిట్స్. R23 వాళ్ళకి కూడా లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులసే. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే యూనిట్ 1 మ్యాట్రిసెస్ వాళ్ళకి 2 యూనిట్లు ఉంటుంది, వీళ్ళకి 1 యూనిట్ ఉంటుంది. సో నేను చెప్పే సెకండ్ యూనిట్ మీన్ వాల్యూ థియరమ్స్ వాళ్ళకి 3rd యూనిట్, ఇక్కడ చెప్పే 3rd యూనిట్ వాళ్ళకి 4th యూనిట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే సెకండ్ 3rd యూనిట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ నేను ఇక్కడ ఏం చెప్తానో అవే R23 లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్కి కూడా ఉపయోగపడతాయి. సో యూనిట్ 1లో మీరు ఏం చేయాలంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అని ఉంది. దీనిపైన గన్ షాట్ క్వశ్చన్ పడుతుందని మనకు మ్యాక్సిమం పడుతున్నది, మిస్ అవ్వట్లేదు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అని ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డెట్ A మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఇది రాయాలి మెయిన్. రాసిన తర్వాత మీరు డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉంది, ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ డయాగ్నల్లో మైనస్ లాంబ్డా చేయాలి. 1 మైనస్ లాంబ్డా 2 1 3 2 మైనస్ లాంబ్డా 1 4 2 5 మైనస్ లాంబ్డా. ఇది కనబడిందంటే మేము మినిమం మార్క్స్ పడతాయి మీకు వేస్తాం. సో ఇది కంపల్సరీ రాయాలి. దీని తర్వాత నేను ఒక ఫార్ములా చెప్పున్నాను, మైనస్ లాంబ్డా క్యూబ్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ ఈజీగా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ మైనర్స్ కోఫ్యాక్టర్స్ ఆఫ్ డయాగ్నల్ ఇంటూ లాంబ్డా ప్లస్ డెట్ A ఈక్వల్ టు 0 అని చెప్పున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ సమ్ కనబడితే వేయగలగాలి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ కనబడాలి, ఫస్ట్ ఒక 3-4 స్టెప్స్ వేయగలగాలి. అలా వేస్తే మీకు 0 పడదు. ఎక్కడైతే మీరు అటెంప్ట్ చేసిన ప్రతి ప్రాబ్లంకి 0 పడదో అక్కడ 100% పాస్ గ్యారంటీ. ఓకేనా? అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో దీనికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక్క ప్రాబ్లం మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. ఇది యూనిట్ 1లో. అలానే ఇంకొక ఇంపార్టెంట్, ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వస్తేనే మీరు డయాగ్నలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. అది దానిపైన వీడియో కూడా ఉంది, అది కూడా సపరేట్గా లింక్ ఇస్తాను నేను. తరువాత కేలే హ్యామిల్టన్ థియరం. కేలే హ్యామిల్టన్ థియరం అయినా డయాగ్నలైజేషన్ అయినా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ అయినా ఈ ప్రొసీజర్ కామన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వరకు కామన్. కేలే హ్యామిల్టన్ థియరంలో ఏం చేయాలి, లాంబ్డా ఉండే దగ్గర A రాసి A² A³ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే వెరిఫై చేయమంటే 0 రావాలి. A ఇన్వర్స్ కనుక్కోమంటే A ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి మీకు Aలో ఉండే ఈక్వేషన్ని. అంతవరకు చేయగలగాలి, చేస్తేనే మీకు మార్క్స్ మినిమం పడతాయి. అది కేలే హ్యామిల్టన్ థియరం. నేను ఇవి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కానీ డయాగ్నలైజేషన్ కానీ కేలే ఈ 3 వీడియోస్ పెడతాను. ఆ వీడియోలు చూడండి ఫస్ట్ బాగా, యూనిట్ 1కి సంబంధించి. ప్లస్ యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్ కూడా నేను పెడతాను. ర్యాంక్ ఎక్లాన్ ఫామ్, ర్యాంక్ పైన సమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా పెడతాను నేను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి ర్యాంక్ పైన సమ్స్. ఓకేనా? ఇది నార్మల్ ఫామ్ అంత చూడకపోయినా నేను చెప్పింది ఏంటి, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ బాగా చూడమని చెప్పాను. ఇది ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ పైన సమ్స్ అన్నీ ఇంపార్టెంట్వే.
ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగినట్టువే. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్. ఇక్కడ డయాగనలైజేషను, కేలీ హామిల్టన్ థియరం ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ పైన ఇంపార్టెంట్ సమ్స్ అంటే ఇవి. ఓకేనా, వీటిని ప్రాక్టీస్ చేయాలి బాగా. వీటితో పాటు కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అని ఒక టాపిక్ ఉంది. అది కూడా ఇంపార్టెంట్ అండ్ ఈజీ, చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ర్యాంక్ అనేసి ఉంది, ర్యాంక్ ప్రాబ్లమ్స్. ర్యాంక్ అనుకునేది కూడా ఇంపార్టెంట్. రో ఆపరేషన్స్ అప్లై చేయడం కొంతమంది టఫ్గా ఫీల్ అవుతారని నేను ఈ 3 టాపిక్స్ చెప్పాను. లేదు సార్ మేము ర్యాంక్ అనుకునేది కూడా ఈజీ అంటే ర్యాంక్ వీడియో కూడా పెడతాను. ఓకే, డిస్క్రిప్షన్లో చూడండి. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. యూనిట్ 1లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, అది ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్కి వచ్చామంటే మీన్ వాల్యూ థియరమ్స్. యూనిట్ 2 వచ్చి మీన్ వాల్యూ థియరం. బాగా గుర్తుపెట్టుకోండి, మీన్ వాల్యూ థియరమ్స్లో మీకు 3 థియరమ్స్ ఉంటాయి, మీకు తెలుసు అవి. రోల్స్ థియరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, ఇంకోటి ఏంటి కాషీ మీన్ వాల్యూ థియరం అని. టేలర్స్ కూడా ఉంటుంది. ఈ 3 చాలు. వీటిలో లెగ్రాంజెస్ పైన ఇన్ఈక్వాలిటీ సమ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వి, అవి చూసుకోవాలి బాగా. ఇవి ఏ వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ టైప్లో వెరిఫై లెగ్రాంజెస్ అన్నా, రోల్స్ అన్నా, కాషీ అన్నా కళ్ళు మూసుకొని ఇవి రాసియాలి నాయన. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్. ఆ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ 3 థియరమ్స్కి కంటిన్యూస్ డిరైవబుల్ అవుతాయి. ఈ వర్డ్స్ కనబడ్డాయంటే మీకు 0 పడదు, నాది గ్యారంటీ. సో రోల్స్ థియరం అయితే ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ డిరైవబుల్, ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వెల్, అదే ఏబి అని పెడతారు ఇచ్చిన ఇంటర్వెల్లో. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని పెడతారు. లెగ్రాంజెస్ అయితే రెండే, ఈ 2 కండిషన్సే. కాషీ అనుకోండి జీ కూడా వస్తుంది, ఎఫ్ కామా జీ, ఎఫ్ కామా జీ గుర్తుపెట్టుకోవాలి. అది కాషీలో సమ్మా ఎఫ్ కామా జీ కంటిన్యూస్, ఎఫ్ కామా జీ డిరైవబుల్ అని రాయాలి. రోల్సా ఎఫ్ డాష్ ఆఫ్ సి 0కి ఈక్వల్ చేసి సి కనుక్కోవాలి. లెగ్రాంజెస్సా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ చేయాలి. కాషీనా ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలునైనా ఈ యూనిట్లో గన్ షాట్ ప్రాబ్లం రాయొచ్చు. కంటిన్యూస్ డిరైవబుల్ అని చెప్పినా చాలు. ఓకేనా, సో దీనిపైన ఇంపార్టెంట్ సమ్స్ అడుగుతారు. ఈ పీడిఎఫ్ నేను పెడతానని చెప్తున్నా డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ రూల్స్ థియరం పైన సమ్స్ ఇవి, రూల్స్ థియరం పైన ఇంపార్టెంట్ సమ్స్ ఇవి ఇక్కడ నేను పెట్టున్నాను. రూల్స్ థియరం. ఓకేనా, అలానే లెగ్రాంజెస్ పైన ఇవంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎందుకైనా మంచి చూసుకుంటా ఉంటే చూసుకోండి. కానీ లెగ్రాంజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నాయి ఇవి. వీటిల్లో ఎక్కువ సార్లు ఎగ్జామ్కి వస్తున్నాయి. ఏ లెస్ దాన్ బి, టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ బై. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. ఇది కాషీ మీన్ వాల్యూ థియరంలో ఇవి. ఈ మూడిట్లో నుంచి ఒకటి గన్ షాట్ పడుతుంది. టేలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి సమ్స్. ఓకేనా, ఈ 2 సమ్ములు టేలర్స్ మెక్లరెన్స్లో ఎక్కువ సార్లు అడిగినట్టువి. ఓకే సార్ క్వశ్చన్లు ఇచ్చేస్తున్నారు, మేము ఆన్సర్లు ఏం చేసేది, ఆన్సర్లు ఎక్కడ పోయేది అంటారు. ఆన్సర్లకు కూడా నేను ఏం చేస్తున్నానంటే R20 LA అండ్ C మొత్తం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. ఇది క్లాస్ నోట్స్, నేను క్లాస్లో చెప్పినటువంటి ఒక స్టూడెంట్ నోట్స్ నీట్గా పీడిఎఫ్ చేసి పెడుతున్నాను నేను. ఈ సమ్స్ అన్నిటికీ నేను ఇప్పుడు చూపించిన ప్రతి సమ్మకే ఆన్సర్ ఉంటుంది. దాంట్లో మీరు 3 యూనిట్సే చూడండి. ఫస్ట్ 3, థర్డ్ యూనిట్ కూడా చెప్తా. 4th 5th మీ ఇష్టం, 4th 5th కూడా ఉంటుంది, అది మీ ఇష్టం. వీటన్నిటికి నేను ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పే ప్రతి ప్రాబ్లం ఆన్సరు మీకు అక్కడ దొరుకుతుంది. సో నెక్స్ట్ మనం యూనిట్ 3కి వద్దాం. యూనిట్ 3లో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ 2 టాపిక్స్, జాకోబియన్ అనే టాపిక్, మ్యాక్సిమా మినిమా అనే టాపిక్ చూడండి, అంతకు మించి అవసరం లేదు. సో జాకోబియన్లోనే ఫంక్షనల్ డిపెండెన్స్ అనే టాపిక్ కూడా ఉంటుంది. ఫంక్షనల్ డిపెండెన్స్ అని, ఆ ఫంక్షనల్ డిపెండెన్స్ కూడా ఏం లేదు, జాకోబియన్ 0 అని ప్రూవ్ చేసేదే. వీటికి మీరేం చేయాలంటే జాకోబియన్ అని చెప్పడు క్వశ్చన్లో, ఇలా ఉంటుంది డో ఆఫ్ u, v బై డో ఆఫ్ x, y ఆర్ j అని ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు మీరు మ్యాట్రిక్స్ డెట్ అని గుర్తుపెట్టుకోండి. జాకోబియన్ అంటే నథింగ్,
మ్యాట్రిక్స్ డెట్ అది కూడా ఫార్ములా ఇలా డో యూ కామా వి బై డో ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇలా రాయండి యూఎక్స్ యూవై విఎక్స్ వివై ఇలా. అదే 3 ఉన్నాయనుకోండి యూవీడబ్ల్యూ ఎక్స్వై జెడ్ ఉందనుకోండి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యూఎక్స్ యూవై యూజెడ్. ఇది అఫిషియల్, మీరు అఫిషియల్గా రాయించేది డబ్ల్యూఎక్స్ డబ్ల్యూవై డబ్ల్యూజెడ్ అఫిషియల్గా రాయించేది. ఈ ఫార్ములా కనబడి డెరివేటివ్స్ కానీ కనుక్కోగలిగితే 100% మినిమం మార్క్స్ దీనిపైన పడుతుంది. సో మ్యాక్సిమా మినిమా నేను మెథడ్ చెప్పుంటాను. సో ఇప్పుడు మీకు XYZలో ఉంటే 3 వేరియబుల్స్ ఉంటే లెగ్రాంజెస్ మెథడ్ అని చెప్పుంటాం. అదే 2 వేరియబుల్స్ ఉంటే f(xy) ఉంటే ln-m² టెక్నిక్ అని చెప్తాం. ఇక్కడైతే f + λ5 లెగ్రాంజెస్ ఫంక్షన్ పెట్టుకోమని 3 వేరియబుల్స్ ఉంటే డో ఎఫ్ బై డో ఎక్స్ 0కి ఈక్వల్ చేసుకొని డో ఎఫ్ బై డో వై 0కి ఈక్వల్ చేసుకొని డో ఎఫ్ బై డో జెడ్ 0కి ఈక్వల్ చేసుకొని ఆ 3 ఈక్వేషన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ కనబడాలి. 3 వేరియబుల్స్ ఉంటే ఇలా తీసుకో ఉండాలి, 5 రాసి ఉండాలి, ఈ 3 కనుక్కో ఉండాలి, మినిమం మార్క్స్ పడతాయి. అదే మీరు f(xy) అంటే f'(x) కనుక్కోవాలి, f' అంటే ఇది fx కనుక్కోవాలి, fy కనుక్కోవాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై. ఈ 2 0కి ఈక్వల్ చేసి xy వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మాకు కనబడాలి ఆన్సర్లో. fx కనుక్కున్నాడా 0కి ఈక్వల్ చేశాడా, fy కనుక్కొని 0కి ఈక్వల్ చేశాడా, మళ్ళీ ఎల్ని ఇలా అనుకున్నాడా డో² f బై డో x² దీని f(x) కనుక్కున్నాడా, m కనుక్కున్నారా, ఇవి చూస్తాం నాయన మేము. n ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ ఉందా అనేది చూస్తాం. 2 వేరియబుల్స్ ఉంటే 3 వేరియబుల్స్ ఉంటే జాకోబియన్ అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్ ఉందా మినిమం మార్క్స్ పడతాయి. ఫార్ములాలు ఫస్ట్ నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా నాకు LA అండ్ C క్లియర్ కాలేదు అంటే ఎలా అవుతుంది అయినా, కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. సో దీనిపైన నేను బేసిక్ సమ్స్ కూడా ఇచ్చున్నాను, ఇవి మీ ఇష్టము. వీటికి కూడా ఆన్సర్స్ నేను ఇచ్చిన PDF-లో ఉంటాయి. సో దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే జాకోబియన్ మ్యాక్సిమం మినిమం చూస్తే చాలా, అంతకు మించి ఏం అవసరం లేదు. జాకోబియన్ సమ్స్ ఇంపార్టెంట్వి, ఎక్కువ సార్లు ఎగ్జామ్స్లో అడిగినటివి ఇవి జాకోబియన్ సమ్స్. ఇక్కడ నేను రాస్తుండేటివి. ఓకేనా. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, సమ్స్ దండిగా ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. ఫంక్షనల్ డిపెండెన్స్ ఇవి ఎక్కువ సార్లు అడిగిన సమ్సే. ఓకేనా. ఇంకా మ్యాక్సిమా మినిమా అంటారా, ఇది లెగ్రాంజెస్ మెథడ్ సమ్స్ ఇవన్నీ. ఈ రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అట్ ద టాప్ ఎక్కువ సార్లు అడిగింది. ఓకేనా. చూడండి ఇది 2 వేరియబుల్స్ 2 వేరియబుల్స్ పైన సమ్స్, ఇది ఎక్కువ సార్లు అడిగాడు ఈ సమ్మన్ అయితే. సైను ఈ PDF ఇస్తానని చెప్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది ఈ PDF. ప్లస్ R20 LA అండ్ C మొత్తం 5 యూనిట్లు PDF ఉంటుంది, దాంట్లో 3 యూనిట్లు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నేను ఎలా చెప్పాను అలా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా క్లియర్ అవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో నేను చెప్పిన టాపిక్స్ వైజ్ వీడియోస్ పెడతాను. ఆ వీడియోలు చూసి ఆ PDF చూసి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఫార్ములాస్ ఏం రాయాలి, క్వశ్చన్ అడిగితే మనం మినిమం కంపల్సరీ ఏం రాయాలని నేను చెప్పాను, అది రాస్తారంటే పాస్ అవ్వడం అయితే చాలా ఈజీ నాయన. R20 LA అండ్ C ఇలానే నేను DVC కూడా చెప్తాను, R23 కూడా చెప్తాను. ఆల్రెడీ హౌ టు క్లియర్ చేస్తున్నాను, ఎలా రాయాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అవి చూసి ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి, పాస్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ మా. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.